మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము చదువుదాము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞల్ని గైకొనకపోయాను కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అలాగే సౌలును ఇశ్రాయేలీయులను ఆ ఫిలిష్తీయును బట్టి బహు భీతిలైరి అన్న మాట కూడా చదువుదాము. 17వ అధ్యాయము 11వ వచనం. సౌలును ఇశ్రాయేలు అందరినూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఎందుకంటే బహుభీతిలైరి, ఎందుకంటే గొలియాతును బట్టి సౌలును అతనితో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలీయులందరూ కూడా బహు భయపడుతున్నారు. కారణం ఏంటంటే అక్కడ గొలియాత్ అనగా భయంకరమైన బండలాంటి శత్రువు, అది బండలాంటి సమస్య, పలు విధమైన పోరాటములు. నేటి దినాన కొందరు కొన్ని సమస్యలను బట్టి బహు భయస్తులుగా మారిపోతున్నారు. ఆ సమస్యలు ఎదిరించలేవుగా ఉన్నాయి, అవి గొప్పగా ఉన్నాయి, అవి ఫెను తుఫానులాగా ఉన్నాయి, అవి సుడిగుండములాగా ఉన్నాయి. ఆ సుడిగుండాలను బట్టి, ఆ బండలాంటి సమస్యలను బట్టి బహు భీతిలైరి అనగా బహు భయపడుతున్నారు ఇశ్రాయేలు మరియు సౌలును. అయితే భక్తుడైనటువంటి దావీదు ఎంత మాత్రమో భయపడక, ఎంత మాత్రమో సందేహించక, ఎంత మాత్రమో కలవరపడక ఏమంటున్నాడు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నా దేవుడు నాకు విజయం ఇస్తాడు, నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే దావీదు మనస్సులో దేవుని గురించి గొప్ప ధ్యానం ఉన్నది. మరి మన అంశం పేరు కూడా నీ మనస్సులో దేవుడున్నాడా, ధైర్యం ఉన్నదా? అంశం పేరు నీ మనసులో దేవుడు ఉన్నాడా, దయ్యం ఉన్నదా? దేవుడు ఉన్నవారు, దేవుడు మన మనసులో ఉంటే దేవుడు గురించి జ్ఞాపకాలు కలిగి ఉంటాము, దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాము. దేవుని గురించి పదే సార్లు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, ఏ కరువు వచ్చినా దేవుడే మన మనసులోనికి వస్తాడు. దేవుడు లేడు అనడానికి ఏంటో తెలుసా? ధైర్యం ఉన్నది అనడానికి ఏంటో తెలుసా? ఎంతో భయపడిపోతాం, ఎంతో కలవరపడిపోతాం, ఎంతో సందేహిస్తాం, ఎంతో సంశయిస్తాం, ఎంతో దిగులుతో ఉంటాం, ఎంతో చింతలతో ఉంటాం. దేవుడు ఉన్నాడా? దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు చూసుకుంటాడు. ఈ యుద్ధం దేవుడే చేస్తాడు. నా దేవుడు నాకున్నాడు, నేను ఎందుకు దిగులు పడాలి? నా దేవుడు నాకున్నాడు, నేను ఎందుకు అధైర్యపడాలి? నా దేవుడు నాకున్నాడు, ఎందుకు కృంగిపోవాలి? నా దేవుడు నాకున్నాడు, ధైర్యం తెచ్చుకుంటారు. గట్టిగా హల్లెలూయా చెప్తా బ్రదర్స్, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తా. సిస్టర్స్ గట్టిగా హల్లెలూయా చెప్తా. చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు గట్టిగా హల్లెలూయా చెప్తా. దేవుడు అంటున్నాడు కదా, దేవుడు మనకున్నాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. మనము మన మనసులో దేవుడు ఉంటున్నాడా, ధైర్యం ఉంటుందా? దేవుడు మనకుంటే దావీదుకు వెళ్ళే ఒక ధైర్యము, ఎంత గొలియాతు లాంటి సమస్యలు మన ఎదుట ఎత్తైన ప్రాకారంలాగా ఉండినా, గొలియాతు లాంటి ఎత్తైనటువంటి పరిస్థితులు ఏర్పడినా నా దేవుడు నాకున్నాడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నేను నమ్ముకున్న దేవుడు, నన్ను రక్షణ ఇచ్చిన దేవుడు మంచి దేవుడు నాకున్నాడు, నేను కృంగిపోకూడదు. గొలియాతు లాంటి సమస్యలు ప్రతి వారి జీవితంలో ఎదురవుతాయి. వీళ్ళలో ఎదురవు, వాళ్ళలోనే ఉంటాయి, చిన్నల్లో ఉంటాయి, పెద్దల్లో ఉంటాయి. కాదు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారందరికీ కూడా ఈ పోరాటం ఉంటుంది. గొలియాతు లాంటి ఎత్తైన ప్రాకారాలు, ఎత్తైన సమస్యలు ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతూ ఉంటాయి. అయితే దేవుడి యందు విశ్వాసం కలిగినటువంటి పిల్లలు, వారి మనస్సులో దేవుడు ఉన్నాడు గనుక, దేవుని ఆలోచనలు ఉన్నాయి గనుక యుద్ధం యెహోవా దేవుడే చూసుకుంటాడు.
దేవుడే నాకు తోడై ఉన్నాడు. ఎలాగుండాలి? లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు గనుక నువ్వు నడుము కట్టుకో, బహు భయం, దేవుని శక్తిని పొందుకో, ఆ లయకర్తను ఎదిరించు అన్నట్లుగా. లయకర్త మన మీదకి వస్తాడు, గొలియాతుకు వెళ్ళే వస్తాడు, తుఫానులాగా వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, వ్యాధులు పలు రీతులుగా వేధిస్తాయి, సమస్యలు మనల్ని పలు రీతులుగా వేధిస్తాయి. వాడు లయకర్త, వాడు సైతాను, వాడు ఘట సర్పం, వాడు అపవాది. వాడు లయకర్త మన మీదకు బలముగా వచ్చిన మన నడుం గట్టిగా నడుం బిగించుకోవాలి. ఆ మాట చదువుదాము. నహూము గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము. నడుము బిగించుకొని వాడిని ఎదిరించాలి, గొలియాతును ఎదిరించాలి. ఇశ్రాయేలీలు సౌలును ఒక సమయంలో వాడు గొలియాతు అనుచున్న మాటలు బట్టి బహు భీతులైపోయారు, బహు భయపడుతున్నారు. నేటి దినాల్లో అనేక మంది ఎంతో భయపడుతూ ఉంటారు, పలు సమస్యలను బట్టి భయపడుతూ ఉంటారు, పలు సమస్యల పోరాటాలను బట్టి కృంగిపోతూ ఉంటారు. అయితే మన యొక్క విశ్వాస జీవితంలో ధైర్యం తెచ్చుకొని ప్రతి ఒక్క విషయంలో నా దేవుడు నాకున్నాడు కదా, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడని మనస్సులో దేవుని ధ్యానమే ఉండాలి. అయ్యా పాడేవారు కదా ఒక పాట, ఎల్లప్పుడూ నీ ధ్యానమే అన్నట్లుగా. ఎల్లప్పుడూ నీ ధ్యానమే ఒక పాట ఇప్పుడు పాడుతూ ఉండేవారు. ఎల్లప్పుడూ దేవుని ధ్యానం కలిగిన వారు దేవుని గురించి ఆలోచనలు వచ్చేస్తాయి. ఎట్టి శ్రమలు వచ్చినా ఈ శ్రమలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఈ పోరాటాల్లో నాకు తోడై ఉన్నాడు. జ్ఞాపకాలు, దేవుని జ్ఞాపకాలతో నింపబడాలి మన హృదయము ఎల్లవేళలా దేవుని ధ్యానిస్తూ ఉండాలి, ఎల్లవేళలా దేవుని ధ్యానిస్తూ ఉండాలి. కందిరీగ చూడండి, ఎంత బలమైనటువంటి స్తంభంలాగున్న తాడి చెట్టులకి ఎంతకు ముందు ఈ బిల్డింగ్స్ లేనప్పుడు తాటాకిళ్ళు అని ఉండి అవి మూల స్తంభముగా ఒక మధ్యన నిట్టాడులాగా ఉండేది. నాలుగు ప్లేస్లో 4 స్తంభాలు ఉంటాయి, మధ్యన నిటారుగా ఒక స్తంభం ఉండేది. అంత బలమైన స్తంభమును కూడా కందిరీగా దొలిచి పడగొట్టినట్లుగా ఎంత నిటారులాగున్న గొలియాతు లాంటి సమస్యలు ఆపదలు ఎన్ని ఎదురైనా కందిరీగ టైపులో దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడు శబ్దం చేస్తూ ఉంటుంది. చూడండి, కందిరీగ దగ్గరికి వెళ్ళి అది ఎప్పుడు ఫ్యాన్ ఆడినట్టుగా సౌండ్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా మన హృదయంలో ధ్యానము, నా ప్రభు గొప్పవాడు, ఈ గొలియాతును జయిస్తాడు, ఈ గొలియాతును చంపివేస్తాడు, ఈ గొలియాతు లాంటి సమస్యలు ఎగరగొడతాడు, నా ప్రభు మంచి దేవుడు, నా ప్రభు నాకున్నాడు, నా ప్రభు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవుని గురించిన జ్ఞాపకాలు రావాలి ఎల్లవేళలా. దేవుని జ్ఞాపకాలు ఎట్టి రీతిగా దేవుని జ్ఞాపకాలు కలిగి ఉండే పిల్లలు వారు ఎంతటి శత్రు పలు రీతులుగా ఎత్తైన ప్రాకారాలాగా మన ఎదుట నిలబడిన దేవుని జ్ఞాపకాలతో శత్రువును ఓడించగలుగుతాం. అందుకని హృదయం దేవునితో నింపబడింది అనుకోండి, దేవుని ఆలోచనలు, దేవుని ధ్యానము, దేవుని ఊహలు, దేవుని మాటలు ఎల్లవేళలా కూడా దేవుని ఆలోచనలు కనుక ఆ హృదయం దేవునితో నింపబడి ఉందని కనుక ఏ శత్రువు మనం ముట్టజాలడు, ఏ శత్రువు మన మీదకి బలముగా రాలేడు. వాడు లయకర్త మన మీదకి వచ్చిన వాడిని ఎదిరించగలుగుతాం, వాడిని ఓడించగలుగుతాం, వాడిని తుద్దినీలుగా చేయగలుగుతాం. అనేక మంది నశించిపోవడానికి, అనేక మంది దిగులు చెందడానికి, అనేక మంది కలవరపడడానికి, అనేక మంది భయపడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ధ్యానము లేదు, దేవుని ఆలోచన లేదు. దేవుడు ఏమంటున్నాడు ఆ మత్తయి సువార్తలో, నీ హృదయం దేనితో నింపబడి ఉన్నదో నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నమాట చదువుదాము.
మత్తయి సువార్త మత్తయి సువార్త 12:34. 12వ అధ్యాయము 34వ వచనము. హృదయమందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. హృదయం నిండిన దానం బట్టి నోరు మాట్లాడును. హృదయం దేనితో నింపబడి ఉందో అటు రీతిగాని అవిశ్వాసంతో ఉన్నారనుకోండి, యేసు నామంలో నువ్వు లేచి నడువన్నా సరే అవిశ్వాసం ఉందనుకోండి, లేస్తామేంట్లే. నమ్మకం, అపనమ్మకం, నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడు చేస్తాడు. దేవుడు గొలియాతు లాంటి వాడు ఎన్నో మాటలు మాట్లాడతాడు అపవాది. నీ వల్ల కాదు, నువ్వు ఓడిపోతావు, నువ్వు చేతగాని వాడువు, నువ్వు చేతగాని దానువు, నువ్వు జయం పొందుకోలేవు, నీ వల్ల కాదు. ఎన్నో అవిశ్వాస మాటలు మనసులోకి వచ్చినా ఎలాగుండాలి? నా శత్రువా, నేను క్రింద పడినను తిరిగి లేస్తా. విశ్వాసం. నేను క్రింద పడినను నా దేవుడు నన్ను నడిపిస్తాడు. నేను చీకటిలోనికి నువ్వు నన్ను త్రోసినా ఆయన వెలుగులోనికి నన్ను నడిపిస్తాడు. ఒక విశ్వాసంతో ఉండాలి. హృదయము దేవుని ధ్యానము. ఇప్పుడు దేవుని ధ్యానం కలిగినటువంటి పిల్లలకు ఎలాగుంటుంది? నువ్వు దేవుని ఆలోచనలతో ఉన్నావా? దేవుని దూతలు కూడా సంచరిస్తారు నీ చుట్టూ.